ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారము. మీరంతా కూడా మా నాన్న పేరు మీద మా తమ్ముడు 2 సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నం చేసి ఎప్పుడో దాన్ని స్పాన్సర్ చేయడం ఇప్పటికీ జరిగిందనమాట. ఆ తర్వాత ఏంటంటే అందరు కూడా మా నాన్న అందరినీ మాకంటే ఇంటి వాళ్ళకంటే కూడా అందరినీ పెద్ద వాళ్ళని కానీ పక్క వాళ్ళని కానీ వాళ్ళందరూని చూసి ఎంతో సంతోషపడేవాడు. అందరూ నా వాళ్ళు అనేటట్లుగానే ఉంటూ ఉండేవాడు. మళ్ళీ ఆ అనుబంధమో ఏంటో ఇప్పటికీ మళ్ళీ ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి మా తమ్ముడైనటువంటి కృష్ణదేవరెడ్డి గారు ఈ విధంగా చేయడం కూడా మాకు ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కూడా కల్పించిందని చెప్పవచ్చు. ఎందుకంటే వాడు మనసులో ఉన్నది కూడా మాకు చెప్పలేదు. తర్వాత మాకు అందరికీ తెలిసి సరే చాలా మంచి పని అని చెప్పేసి అందరము అనుకున్నాము. మా అందరి తరఫున మేము ఇదందరము లట్టుపల్లి ఫ్యామిలీ తరఫున మేమందరం నిర్వహిస్తున్నాము. ఇది మామూలుగా ఏది చిన్నది అని కాకుండా ఏదో ఒకరు చెప్పారు ఒకరు చేయించుకోవాలి ఒకరు చేయించుకోవద్దు అని చెప్పేసి అనేది కాకుండా ఎక్కడ సందేహించకుండా అందరూ వచ్చి ఈ సద్వినియోగం చేసుకోండి. అవి వాళ్ళు విధంగా చేసుకుంటేనే మేము తమ్ముడు చేసినటువంటి దానికి కానీ దీనికి సత్ఫలితం ఉంటుందన్నమాట. మీరంతా కూడా మా తమ్ముడు కూడా అక్కడి నుంచి రావాలని చాలా ఆలోచించాడు, రావాలని చెప్పేసి అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల లాస్ట్ మూమెంట్లో డ్రాప్ అయిపోయాడు అనమాట, రాలేదు. అయితే వాళ్ళ స్నేహితుడు కానీ ఇక్కడ మీకు తెలిసినటువంటి ఈ రఘు సార్ కానీ నాకు ఇప్పుడే పరిచయం అనమాట. ఆ తరఫున చూసి ఇన్స్పైర్ అయ్యి సార్ కూడా చాలా చేపిస్తూ ఉంటారనమాట. దానివల్ల ఆలోచించి కావచ్చు ఈ విధంగా చేయడానికి అవకాశం వచ్చింది అతనికి. మా తరఫున కూడా అందరికీ మీరందరూ సద్వినియోగం చేసుకోండి. ఇదంతా కూడా చేసుకోవడమే మాకు ఆనందాన్ని కలిగిస్తుంది అనమాట. అందరికీ నమస్కారం. అత్యున్నతమైన వైద్యం అందరికీ అందుబాటులో అనే ఉద్దేశంతో ఎప్పుడో స్టార్ట్ అయిన ఒక మంచి ఉద్దేశంతో ఒక విజన్తో స్టార్ట్ అయిన శంకర్ నేత్రాలయ వారికి మా తరపున ధన్యవాదములు. అండ్ రూరల్లో సర్వీస్ చేయాలని 50 years ముందే ఈ ప్రాంతానికి వచ్చి చాలా మారుమూల పరిస్థితిలో, అంటే ఇప్పటికంటే వెనక్కి 50 సంవత్సరాలు వెళ్తే ఈ ప్రాంతం ఎలా ఉండే ఒకసారి మనం ఇమాజిన్ చేసుకుంటే, ఆ టైంలో ఇక్కడ రూరల్లో హాస్పిటల్ పెట్టి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం రావడం గొప్ప విషయం. వచ్చిన తర్వాత చాలా సంకల్పంతో దృఢత్వంతో ఇక్కడ ఉన్న వాళ్ళ గొప్పవారి నుంచి ఒక సేవాభావం, ఏదన్నా డొనేషన్ ఆ టైంలో వేరే వారికి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో అప్రోచ్ అయిన మా చైర్మన్ మాధవన్జీ సార్ గారికి ధన్యవాదములు. ఆ టైంలో ఇక్కడికి వచ్చి అప్రోచ్ అయిన వెంటనే రిసీవ్ చేసుకొని ఒక ప్లేస్ కేటాయించి ఇంత పెద్ద ఎత్తున చాలా మందికి ఉపయోగపడే హాస్పిటల్ని ఆ కాలంలో నిర్మించడం అనేది చాలా గొప్ప విషయం. ఆదరించిన ఊరికి, పెద్దవాళ్ళకి, స్వర్గీయులైన పెద్దరికి అందరికీ మా తరపున ధన్యవాదములు. ఏదైనా సరే అందరికీ అందుబాటులో అత్యున్నతమైన వైద్యం, క్వాలిటీ అట్ అవర్ హోమ్. అంటే మన ఇంట్లోకే వైద్యం వస్తుంటే ఫస్ట్ చులకన అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా సరే బాగా కష్టపడితే కానీ దాని విలువ తెలియదు కదా. దూరం వెళ్ళాలి, రాత్రి బళ్ళు కష్టపడాలి, 4 బస్సులు ఎక్కి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం అనే ఫీలింగ్ వస్తే కానీ ట్రీట్మెంట్ విలువ చాలా మందికి అర్థం అవ్వట్లేదు ఈ కాలంలో. సో ఆ మైండ్ సెట్, ఆ ఆలోచన నుంచి పక్కకు వచ్చి ఇప్పుడు అందరూ సేవాభావంతో పని చేయకపోయినా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఆదరిస్తే, మీరు ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అభిలాషిస్తే చాలా మందికి మంచి జరుగుతుంది. సో మీరు ఒకసారి చేయించుకున్న వారు మీకు ఎలా ఉందో మీ అనుభవాన్ని షేర్ చేసుకుంటే చాలు, చాలా మందికి ఇది యూజ్ అవుతుంది. సో దాన్ని ఆదరిస్తారని కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున అన్ని విధాలుగా తాగే నీరు దగ్గర నుంచి అయ్యే చికిత్స వరకు ప్రతిదీ ఉచితంగా అందిస్తున్న దీంట్లో ఇన్వాల్వ్ అయిన అందరికీ మా పేరున ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది ఖచ్చితంగా చాలా మందికి ఉపయోగపడుతుంది. చాలా మంది మా ఓపీలో వస్తూ ఉంటారు,
నేను ఎమర్జెన్సీ ఫిజిషియన్ అయితే నా దగ్గరకు వచ్చి సార్ కళ్ళు చూడండి నాకు అనిపిస్తలేదు అంటారు. చాలా మంది అట్లీస్ట్ ఒక 100 నుంచి 200 మంది లాస్ట్ 4 నెలలు నన్నే అప్రోచ్ అయి ఉంటారు. వాళ్ళందరూ మళ్ళొకసారి ఇదే హాస్పిటల్ మాధవన్జీ అవేర్ హాస్పిటల్ ప్లేస్లో జరుగుతున్న శంకర్ నేత్రాలయ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న చికిత్సకి స్వీకరిస్తే చాలా మందికి కంటి చూపు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రకృతిని, ప్రపంచాన్ని, మీ జీవితాన్ని అట్లీస్ట్ మీరు ముందుకు నడిపించుకోవాలన్నా చూపు అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతో కాస్ట్లీ వైద్యాన్ని ఇక్కడ ఉచితంగా అందిస్తున్న కృష్ణదేవ సార్ గారికి, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ ఎంతో మంచి మనసుతో 50 సంవత్సరాల ముందే సేవా దృక్పథంతో ఈరోజు మనం ఇక్కడ అందరం కూర్చున్నాము ఈ ప్లేస్లో అంటే వాళ్ళు పెట్టిన భిక్ష అనుకోవాలి. దాన్ని స్వీకరిస్తూ మనందరి తరపున ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్.